మూసీ గోసా బీజేపీ భరోసా, కోర్టుకు బాంబు బెదిరింపు, మాల్లో మంటలు, అర్ధరాత్రి తనిఖీలు, పసుపు రైతుల కన్నెర్ర. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా భూదార్ భూమి నిర్వాసితులను పరామర్శించిన కేటీఆర్ బాధితులకు అండగా ఉంటామన్నారు. భూదార్ భూమి నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపిస్తామని చెప్పారు. మూసీ బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీజేపీ పరామర్శ యాత్ర చేపట్టింది. మూసీ గోసా బీజేపీ భరోసా పరామర్శ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు యాత్రను చేపట్టారు. ముందుగా బాపుఘాట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి యాత్రను ప్రారంభించారు. అనంతరం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఇళ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాల ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. భీంపూర్, బోరస్ మండలాల పరిధిలో గల ఘట్టిహాట్ పంప్ హౌస్, చెనాకా, కోరాట బ్యారేజ్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ఘట్టిహాట్ పంప్ హౌస్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కోర్టు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోర్టు పరిసర ప్రాంతాలను బాంబ్ స్క్వాడ్ టీం పోలీసులు చెక్ చేశారు. కోర్టు నుంచి సిబ్బందిని బయటకు పంపించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రామాయంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రికి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్లి వైద్య సేవలను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా వలుగొండ తొర్రూరు హైవేపై పాలడుగు గ్రామస్తులు ధర్నా చేపట్టారు. 2 రోజుల క్రితం గ్రామంలో వదినపై మరిది హత్యాయత్నం కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులతో నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది. చైర్పర్సన్ గా గోరె రహేరఘు, వైస్ చైర్మన్ గా కాట్పల్లి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టారు. నూతన పాలకవర్గానికి జిల్లా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన చైర్పర్సన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్ లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. 2 రోజులుగా ఈనాం సర్వర్ పనిచేయకపోవడంతో ఎవరూ పట్టించుకోవటం లేదని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు కొనుగోలు చేయటం లేదని ఆగ్రహంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం అద్దాలను ధ్వంసం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లో ఉన్న మంగళగౌరి షాపింగ్ మాల్ లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే భవనమంతా మంటలు వ్యాపించాయి. ఇటీవలే మాల్ నిర్వాహకులు బిల్డింగ్ ఖాళీ చేసి మరమ్మతులు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా ఇవాళ శ్రీ మహావిష్ణు అలంకారంలో స్వర్ణ గరుడ వాహనంపై స్వామివారు ఊరేగారు. నరసింహ నామస్మరణలతో కోలాటాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి వాహన సేవ నేత్రపర్వంగా సాగింది.